बोलो छत्रपति शिवाजी महाराज की, भारत माता की। వేదిక ఉన్న శ్రీ 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 శివస్వామి గారు పాద పద్మాలకు నమస్కరిస్తూ మా చిక్కోటి ప్రవీణ్ గారు అలాగే మా మిత్రులందరూ కలిసి అందరికీ మా శ్రీ కమలేష్ మహారాజ్ గారు మన మధ్యలో ఉన్నారు. గురువులందరికీ అలాగే మా స్వామివారు కూడా ఉన్నారు కాబట్టి అందరి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సమయం చాలా తక్కువ ఉంది కానీ మనం చేసే పని చాలా ఉంది అన్నమాట. అనుకోకుండా ఒక వ్యక్తి ఒక కుక్కని రాయి తీసుకొని కొట్టాడంట. ఆ కుక్క పారిపోయిందంట. దాన్ని చూసి అదే రాయి తీసి ఆ తేనెటీగ పుట్టని కొట్టాడంట. అప్పుడు ఆ తేనెటీగలు అన్ని కలిసి ఈయన పడ్డాయంట. ఈయన పారిపోయాడంట. మన జీవితంలో కూడా మనం ఉన్న ఇక్కడ ఎంత తక్కువ మంది ఉన్నామనేది కాదు, మనమందరం సంఘటితమై ఆ ఏదైతే ఈ దేశం పట్ల గాని విదేశీయులు ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పట్ల గాని ఏదైతే అత్యాచారం జరుగుతుందో అందరి విరుద్ధంగా పోరాడాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది అన్నమాట. కుక్క పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తాయండి. మనం భారతీయులం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా కళ్ళు తెరవట్లేదండి. సంఘటనమే శక్తి హై అన్నారు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. 1904లో నేపాల్ విడిపోయిందండి. 1906లో భూటాన్ విడిపోయిందండి. 1907లో టిబెట్ విడిపోయిందండి. 1935లో శ్రీలంక విడిపోయిందండి. 1937లో బర్మా విడిపోయిందండి. దాని తర్వాత పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లా విడిపోయింది. మనం అన్ని కోల్పోతున్నాం. దీనికి కారణం ఏంటి అంటే మనం సంఘటితంగా లేదు. మనం సంఘటితంగా ఉండాలి. అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఆ పోరాడితే పోయేది ఏమీ లేదు అన్నమాట. కాబట్టి సనాతన వైదిక ధర్మం మనం గురువుల పట్ల ఆ గురువులను ఆదర్శంగా తీసుకొని గురువులు ఏం చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా వింటూ ఈ దేశాన్ని కాపాడుకుందాం. అందరం కలిసికట్టుగా పోరాడదాం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం గురించి పోరాడాలన్న తత్వత్వనే బతుకుతున్నాను. నేను దీక్ష తీసుకొని 40 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజు మనం ఒక 40 మందికైనా కూడా ఈ దేశం గురించి చావడానికి సిద్ధంగా ఉంటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం అన్నమాట. మనం అందరం కలిసి భగవద్గీత అందరూ చదవాలన్నమాట. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుతా అంటుంది. శరీరానికి సావు ఉంది, మనకు సావు లేదు. మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉంటాం. కాబట్టి పోరాడితే పోయేది లేదు. మనము కలిసి కట్టుగా పోరాడదాం, ఆ దిశగా సాగుదాం. యువకులు తక్కువ కనిపిస్తుంటారు ఎక్కడ కార్యక్రమానికి వెళ్ళినా. ఆ యవ్వనాన్ని మనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి. ఆ వృద్ధాప్యాన్ని పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఆ గురు సంబంధమే శాశ్వత సంబంధం. ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యాడంటే ఒక సమర్థ రామదాసు గారు అన్నమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్మకైనా అటు రాముడికైనా గురువులు ఉన్నారు. మనం కూడా ఆ గురు పరంపర మళ్ళీ ఆ భారతదేశంలో రావాలి. ఈ గురువులను అందరినీ గౌరవించుకోవాలి. ఆ దిశగా మనం సాగుదాం. అనుకోకుండా ఒక కుర్రవాడికి పెళ్లి అయిందంట. 3 కొడుకులు పుట్టారంట. చాలా రోజుల తర్వాత పెళ్ళాన్ని తిట్టాడంట. నేను పెళ్లికి ముందు చాలా గట్టిగా ఉన్నానే, నీతో పెళ్లి అయిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయాను అని. అలాంటి పెళ్లికి ముందు ఆయన ఏ చెట్టు అంటే ఆ చెట్టును పీకేవాడంట. ఎవరిని వంటే వాడిని తన్నేవాడంట. కానీ అప్పుడు ఆ పెళ్ళాన్ని చెప్పిందంట, ఏమండి మీకు పెళ్ళాక 3 పిల్లలు పుట్టారు కదా, వాళ్ళని కూడా మీ తోడుగా పెట్టుకొని మీరు వెళ్ళండి అని పోరాడికి వెళ్తున్నప్పుడు మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మన జీవితాలు ఎట్లయినా అయిపోయాయి కానీ రాబోయే రోజుల్లో ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఈ రోజు మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక దేశభక్తి గీతం పాడి ముగిచేస్తాను. उठ जाग भारत जाग रे, आलस्य निद्रा त्याग रे, पुरुषार्थ का बीढ़ा उठा, जागेगा तेरा भाग्य रे, जागेगा तेरा भाग्य रे। टुकड़ों में जो तू बट रहा, उत्साह तेरा घट रहा, संघर्ष की वेला है तू एकता का बिगुल बजा, अब एकता का बिगुल बजा। जन जन के तन मन प्राण में, अज्ञानियों की ध्यान में, नवयुग का तू संदेश भर इस व्यतीत हिंदुस्तान में, इस व्यतीत हिंदुस्तान में। अब दूत बन तू क्रांति का, वरदान दे पर शांति का, तू जग में रहे सम्राट बनकर, कर अंत
विश्व शांति का, कर अंत विश्व शांति का। ऋषियों की है संतान तू, शहीदों का अरमान तू, गौरव है राम और कृष्ण का, है भविष्य का भगवान तू, है भविष्य का भगवान तू। अब छोड़ ये राग ये जात का, पंजाब का गुजरात का, तू हिंदू देश की संतान है, कर अंत काली रात का, कर अंत काली रात का। उठ जाग भारत जाग रे, ఆలస్య నిద్ర త్యాగరే. ఫేస్బుక్ లో కొట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారండి. మనం అందరం కలిసి ఫేస్ టు ఫేస్ కొట్లాడదాం. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.